వెరీ గుడ్ గుడ్ షాట్. చిన్న ఫిష్, కుట్టి ఫిష్, ప్రెగ్నెంట్ ఉన్నట్టుంది. ఇది క్యాచ్ అండ్ రిలీజ్ చేస్తాం. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చికెన్ అడ్వెంచర్స్. ఫైనల్లీ స్పాట్కి అయితే వచ్చేసినాం. టైం అరౌండ్ 6:30 అవుతుంది. ఇంకా తొందర రావాల్సింది కానీ లేట్ అయిపోయింది. ఈ స్పాట్ చూస్తే మీకు ఏమైనా గుర్తు రావచ్చు. ఆల్మోస్ట్ 1 year బ్యాక్ మన బ్రదర్ తోటి, మన బ్రదర్ అప్పుడెప్పుడు ఒకసారి ఇన్వైట్ చేసి వచ్చినాం. చాలా మంచి వీడియో అయిన ఉండే. ఫిషింగ్ చేసినాం, తర్వాత మన కోసం మక్క బుట్టలు కాల్చిర్రు, తర్వాత ఫిష్ ఫ్రై చేసి తినిపించారు ఒక తోట లాంటి ప్లేస్లో. యూజ్ చేస్తున్న ఎక్విప్మెంట్ వచ్చేసి గో క్యాస్ట్, దైవా CG80, లైన్ వచ్చేసి సోడ్ ఫిష్, ఫ్రాగ్ అయితే లుకానా నోవా జూనియర్ వాడతాను. ఒకవేళ మీకు ఏమైనా ఫిషింగ్ ఐటమ్స్ కావాలంటే హంటింగ్ ఆఫ్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తా, డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తా. మన ఛానల్ అందరికి సబ్స్క్రైబర్స్ కి 10% డిస్కౌంట్ ఉంటుంది. ఓకేనా? సో మన SNR బ్రదర్ ఛానల్ కూడా ఉంది, యూట్యూబ్ ఛానల్. దాన్ని కూడా ఫాలో చేసి లైక్ చేయండి. ఫ్రీ స్టైల్ ఫిషర్ అయితే మీకు తెలిసిందే, ఈ మధ్య అన్ని కలిసి చేస్తున్నాం. నరేష్ బ్రో అప్పట్లో మంచి స్నేక్ హెడ్ ఫిషెస్ పెద్ద పెద్ద సైజులు పట్టేది. కొంచెం జర పర్సనల్ లైఫ్ దాన్ని డిస్టర్బ్ అయ్యి కొంచెం జర గ్యాప్ ఇచ్చిండు. ఇప్పుడు మళ్ళీ దుమ్ము లేపబోతుండు. సో శ్రీకాంత్ బ్రో తోటే మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాం. వచ్చిన కాన్సెప్ట్ అది మెయిన్ కాన్సెప్ట్ బ్రో ఇట. సో మన అందరం కలుసుకుంటూ పోవాలా, కలిసి ముందుకు పోవాలనే వీళ్ళను ఇన్వైట్ చేసాము. ఈ రోజు వీళ్ళు మన కోసం చాలా రోజుల నుంచి వీడియోలు చేస్తలేవని చెప్పి మళ్ళీ వీళ్ళు మన కోసం ఇంత దూరం అయితే వచ్చారు. మళ్ళీ వీడియోలు స్టార్ట్ చేపిద్దామని బ్రదర్స్ వచ్చారు కాబట్టి బ్రదర్స్ తోటి మళ్ళీ స్టార్ట్ చేద్దామని అయితే నిర్ణయం అయితే తీసుకున్నాము. స్టార్ట్ అవుతున్నాము. ఒక 100 kilometers ట్రావెల్ చేసిన ఇక్కడ రానికి. సో ఫిషింగ్ అయితే సూపర్ అవ్వబోతుంది. స్టే ట్యూన్. డాన్ బ్రో ఇక్కడ నుంచి జంప్ చేస్తా అంటుండు. అరే నాది మంచిగా వచ్చేసింది బ్రో. ఇది కొడుతుందన్నా? కొడుతుంది, జస్ట్ నోట్లోకి పోలే అంతే. తీస్తారా? ఒక్కసారి ట్రై చేద్దాం. ఏమో బుక్స్ దిగినాయి. గుంజుతుంది అన్నే. బా పోతే సైజ్ అయితే పడ్డది. చెప్పరు ఏమన్నా పడుతుంది అన్న దీనికి. ఫ్రాగ్ మంచిదే, జర్ర ఒక సెకండ్ ఎక్కువ ఇవ్వాలి అంతే. అదే అది మంచి ప్లేస్ పోవాలి, దానికి అటాక్ చేయాలి. ఏం సైజ్ అన్న పట్టుకో. వన్ కేజీ పైన 1.2 లాగా ఉంది. మీకు ఎంత అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అరే గాలి ఆపోజిట్లో ఉన్నాం, గాలి ఇటు వస్తుంది. ఎంత బ్రాండెడ్ అయితే అంత మంచిదన్నా. ఇప్పుడన్నా బ్రాండెడ్ తీసుకోవాలి. దైవా క్యాస్ట్ కింగ్. ఇప్పుడు స్పిన్నింగా? ఎవరన్నా కొట్టినావా? వీడికి వచ్చేసింది. అది రికార్డింగ్ ఉందా? లైట్ వస్తుందా? రెడ్ లైట్
వచ్చింది. ఓ అమ్మా, సెకండ్ ఫిష్ ఇక్కడనే కొట్టింది. సూపర్. ఏదో మాట్లాడుతున్నాం అక్కడ, ఇంకా లోపలికి వేద్దాము వెనకేద్దాము అని ఉండే, టక్కన కొట్టింది. సైజ్ కేజీ ఈజీగా 1 kg, 800 grams నుంచి 1 kg ఉంటుంది. అది నాకు ఈ పామ ఏందని అనుకున్నా, దాన్ని అటాక్ చేస్తలేదు. దాని కింద ఇట్లా వస్తుందంటే ఇట్లా ఇట్లా అవుతుంది. అది ఇంకా నేను ఇక దాన్ని గుంజుకుని అటాక్ చేస్తలేదు, అది కొడతలేదు. దాని కింద వస్తుంది, ప్రాకేమో మీద వస్తుంది. ఏమైందబ్బా అది ఏందని చూస్తే ఏం కనిపించలేదు. అది పెద్ద కొరమట్టు ఉన్నట్టుంది, లేకుంటే పెద్ద పామ, అసలు అర్థం కాలేదు. కొట్టలే మా స్ట్రైక్ అది ఇయ్యలే, ఇస్తుందేమో చూద్దాం అనుకున్నా, అది ఏందో చూద్దామని అనుకున్నా. అవి అంత దూరం వచ్చి వెళ్ళిపోయింది, తుంగుంది. మెల్ల వెరీ గుడ్, గుడ్ షాట్. వెరీ గుడ్, గుడ్ షాట్. ఇక్కడ వచ్చినందుకు 3 వచ్చేస్తా. బలం ఉందన్న దీనికి. ఇది కూడా గట్టిగా ఉంది, మంచి మింగి. గుడ్ షాట్. అమ్మ ఇట్లా వేస్తుంది చూడు. జగన్ పెద్దదన్నా, మరి ఇందాక ఫస్ట్ కొట్టుకోడు. ఫస్ట్ దాని కూడా పెద్దదన్నా, ఇది ఫస్ట్ దాని కూడా పెద్దది. అదే ఫస్ట్ ఊరు నాయను, ఊరు నాయన ఏం సైజు రా, ఎట్లా పట్టుకోవాలి, ఎంత పెద్దది. అదే ఇంతకుముందు నన్ను కొట్టింది కూడా అదే. పెద్దది అనుకుంటా. నాకు వస్తలే బ్రో, ఆడు. చిన్నది గడ్డి వల్ల ఎక్కువ చేసుకుంటూ వస్తుంది డ్రామా. చిన్నదే డ్రామా ఎక్కువ చేస్తుంది అంతే. వదిలేస్తుంది, చిన్నగా ఉంది. చిన్న ఫిష్, కుట్టి ఫిష్, ప్రెగ్నెంట్ ఉన్నట్టుంది. ఇది కడుపు ఉబ్బింది. ఇది చిన్నది ఫుడ్, అది క్యాచర్ రిలీజ్ చేస్తాం. సో ఇది ఈరోజు వీడియో. సో మార్నింగ్ ఎప్పుడు 6కి వచ్చి నైట్ సాయంత్రం వరకు కష్టపడ్డాం. కొన్ని ఫిషెస్ పడ్డాయి, ఆల్రెడీ పంపించేస్తాం అనమాట, ఎందుకంటే వేడికి చచ్చిపోతాయి అని చెప్పి. ఒక 6 to 7 అయితే ఆల్రెడీ పంపించినాం. మిగతావి ఇవి. ఫిషింగ్ సూపర్ అయింది. స్పెషల్ థ్యాంక్స్ టు SNR ఫిషింగ్. ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకొకటి మన ఫ్రీ స్టైల్ ఫిషర్ కూడా జాయిన్ అయ్యండి ఈరోజు. సూపర్ మజా వచ్చింది, దుమ్ము లేపినాం. వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ గివ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఆల్సో మీకు ఫిషింగ్ ట్యాకిల్ ఐటమ్స్ ఏం కావాలన్నా హంటింగ్ హాబీలో తీసుకోండి. శ్రీకాంత్ అడ్వెంచర్ సబ్స్క్రైబర్ అని చెప్తే మీకు 10% డిస్కౌంట్ ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.